వెరీ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ నాడు ఇంటర్నేషనల్ కైట్ అండ్ ఫెస్టివల్ పర్యాటక శాఖ నుంచి కండక్ట్ చేయడం జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అన్నది జనవరి 13 నుంచి 15 వరకు పెరేడ్ గ్రౌండ్స్లో చేయడం జరుగుతుంది. ఈసారి
మొట్టమొదటిసారిగా ఇంకా 2 ఫెస్టివల్స్ కూడా మనము తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఒకటి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జనవరి 16 నుంచి 18 వరకు సాయంత్రం పెరేడ్ గ్రౌండ్స్లో చేయడం జరుగుతుంది. అలానే డ్రోన్ ఫెస్టివల్ జనవరి 16, 17 గచ్చిబౌలి స్టేడియంలో చేయడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సంబంధించి ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి మరియు మన కంట్రీలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా మనము ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ని పిలిపించి ఈ కైట్ ఫ్లయింగ్ అన్నది చేయించడం జరుగుతుంది. దాదాపు 95 మంది వరకు కూడా ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు. దీంతోపాటు స్వీట్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ నేటివ్ ఫుడ్ స్టాల్స్ కూడా పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరికీ కూడా ఒక అడ్వైజరీ ఏమంటే, ఈ నైలాన్ మాంజా అన్నది ఇక్కడ కూడా వాడడానికి వీల్లేదు. ఎందుకంటే కైట్ ఫ్లయింగ్ చేసేటప్పుడు అబ్రెసివ్స్తో కూడిన థ్రెడ్ వాడితే ఇన్ఫెంట్స్కి కానీ, చిన్నారులకు కానీ, ఇతరులకు కానీ ఫ్యాటల్ ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది పెరేడ్ గ్రౌండ్స్లో ఇతర చోట్ల కూడా స్ట్రిక్ట్లీ బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఓన్లీ కాటన్ థ్రెడ్డే తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. పెరేడ్ గ్రౌండ్స్ ఎంట్రీ పాయింట్స్లో కూడా ఎవరైతే కైట్స్ తీసుకొస్తున్నారో వారందరికీ కూడా చెక్కింగ్ అన్నది చేయడం జరుగుతుంది. ఓన్లీ కాటన్ థ్రెడ్ మాత్రమే వాడవలసిందిగా కోరుతున్నాము. అలానే పెరేడ్ గ్రౌండ్స్ వచ్చే పబ్లిక్ అందరూ కూడా దాదాపు లక్షల మంది కూడా పబ్లిక్ వస్తున్నట్లు మనకు అంచనా. పోయిన సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది రావడం జరిగింది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడవలసిందిగా కోరుతున్నాము. పర్యాటక శాఖ నుంచి ఊబర్, ర్యాపిడో వంటి సంస్థలతో కూడా మనం టైఅప్ చేసి వచ్చే పబ్లిక్ పెరేడ్ గ్రౌండ్స్కి ఎవరైతే వస్తున్నారో వారికి డిస్కౌంటెడ్ రైడ్స్ ఇచ్చే విధంగా వీరికి డెడికేటెడ్ పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ ఫెసిలిటీస్ కూడా పెరేడ్ గ్రౌండ్స్ వద్ద ఏర్పాటు చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి అన్ని విషయాల్లో కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలానే నెక్స్ట్ మనకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కూడా ఈవినింగ్ అన్నది పెరేడ్ గ్రౌండ్స్లో చేయడం జరుగుతుంది. యూరోపియన్ కంట్రీస్ నుంచి బెలూన్స్ అన్ని షిప్ చేసి దాని ద్వారా చేయించడం జరుగుతుంది. డ్రోన్ ఫెస్టివల్ గచ్చిబౌలి స్టేడియంలో ఒక టెక్నాలజీని ఎంకరేజ్ చేసే విధంగా, దాని ద్వారా తెలంగాణ టూరిజం ప్రమోట్ చేసే విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాము. సో వీటన్నిటిలో కూడా అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొదటగా మీడియా మిత్రులందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఎండి టూరిజం కార్పొరేషన్ వల్లూరు క్రాంతి గారు, అట్లాగే నిధి డైరెక్టర్ వెంకటరత్నం గారు, అట్లాగే ఈ హాట్ ఎయిర్ అండ్ డ్రోన్ షో సంబంధించిన ప్రతినిధులు, మీ అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తాము. ఈ పర్యాటకం అంటే బేసిక్గా అంటే చుక్కాని రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, అట్లాగే ప్రజలను వివిధ రంగాల పట్ల ఆకర్షణ చేస్తూ ఒక మానసిక ఉల్లాసం, వికాసం కూడా అందులో భాగం. ఎందుకంటే ఇది రకరకాల వాణిజ్య కార్యక్రమాలకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రం యొక్క ఆర్థికంగా రాష్ట్రానికి ఊతమిచ్చేటువంటి కార్యక్రమం. సో తద్వారా అంతిమంగా లక్ష్యం అనేది సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఇది కూడా, ఈ టూరిజం కూడా అత్యంత ఆవశ్యకం, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అట్లాగే కల్చరల్ ఇంటరాక్షన్. ఈ టూరిజం అంటే అమెరికా వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళే కాదు, ఈవెన్ విత్ ఇన్ ది కంట్రీ, విత్ ఇన్ ది స్టేట్, ఈవెన్ రైట్ ఫ్రమ్ గ్రామాల నుంచి కూడా అందరిని కూడా ఒక మైండ్ సెట్ చేసి జీవితంలో మనం ఏదైతే మనం చూస్తూ ఉన్నాం టూరిజంలో,
అంటే గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు, చారిత్రక కట్టడాలు, కోటలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అంటే ప్రకృతి సంపద, ప్రకృతి యొక్క వనరులు అందాలు, అంటే అడవులు కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, రకరకాలవి. వీటన్నిటి పట్ల వాళ్ళను రావడం మూలాన వాళ్ళు వచ్చినట్టు చేయాలి. ఎందుకంటే వాటిని మనం కొత్తగా నిర్మించలేము. ఈ సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి వందల వేల సంవత్సరాల క్రితమే నిర్మాణం చేసింది. మనం చేయగలుగుతామా? కాపీ కొట్టగలుగుతామా? బట్ కనీసం మనం చూసి వాటిని తరించాలి, మనం మరణం చేసుకోవాలి. మన పూర్వీకులు ఎంతో గొప్పగా ఈరోజు ఆర్కిటెక్చర్ కంటే ఆ రోజున్న ఆర్కిటెక్చర్ చాలా గొప్ప కూడా ఉన్నది. సో కాబట్టి ఈ యొక్క అలాగే కల్చర్, ఈ టూరిజంని ఆకర్షించడం వల్ల వివిధ రాష్ట్రాలకు వెళ్ళడం, వివిధ రాష్ట్రాలను రప్పించడం ద్వారా ప్రాంతాలు పోవడం వల్ల వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు వీటన్నిటిని మనం అవలోకనం చేసుకొని ఒక మైండ్ సెట్ అనేది కూడా మారుతుంది. నేను నాదని కాకుండా మొత్తం భారతదేశం అంతా ఒకటే ఒక 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 రకమైనటువంటి అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా మరి ఈ మధ్య కాలంలో ఇది డెవలప్ చేయాలంటే గడిచిన దశాబ్దాల నుంచి అసలు ప్రపంచంలో చాలా దేశాలు టూరిజం పైన ఆధారపడి వాళ్ళ యొక్క పర్చేజింగ్ కెపాసిటీ ఓన్లీ బేసింగ్ ఆన్ టూరిజం. దెర్ ఆర్ మెనీ కంట్రీస్, చాలా ఉన్నాయి. అట్లాగే అయితే భారతదేశానికి సంబంధించి చాలా ప్రపంచంతో పోల్చుకుంటే చాలా లో లెవెల్ ఉన్నాం. అందులో తెలంగాణ చూసుకుంటే ఇంకా టూరిజం డెవలప్మెంట్లో చాలా అడుగున ఉన్నాం. ఎందుకంటే దిస్ ఎ నెగ్లెక్టెడ్ సెక్టార్, దీనికి ప్రాధాన్యత ఇవ్వని కారణంగా. అందుకే ఈ టూరిజంను డెవలప్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయదు, అది కాదు, ఫెసిలిటేట్ చేస్తుంది, చెయ్యాలి. అందుకనే ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించాలి. దానికోసమనే కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా మా టూరిజం శాఖ ద్వారా ఈ యొక్క టూరిజం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో గ్లోబల్ సమ్మిట్ కూడా చేయడం జరిగింది. అంటే తద్వారా ఈ రోజున పెట్టుబడులను ఆకర్షించి వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయడం. అట్లాగే ఇలా మన రాష్ట్రంలోనే 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. సో ఇలా చాలా ప్లేసెస్లో, చాలా ప్రాంతాల్లో అక్కడ కనీస అవసరాలు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. అట్లాగే ఈ రోజున హైదరాబాదులో మనకు కావాల్సిన అకామిడేషన్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ పర్ ది సర్వే కనీసం అంటే 10 నుంచి 15,000 రూములు కొరత ఉంది. మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ 90% to 100% ఆక్యుపెన్సీ ఉన్నాయి. సో దీనిలో ఇన్వెస్ట్మెంట్ కోసము అంటే హోటల్స్ కావచ్చు, అట్లాగే వెల్నెస్ సెంటర్స్ కావచ్చు, మెడికల్ టూరిజం కావచ్చు, ఎకో టూరిజం కావచ్చు, టెంపుల్ టూరిజం కావచ్చు, ఈ అన్ని రంగాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఆకర్షిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ టూరిజం ప్రమోట్ చేసే దానిలో భాగంగానే గత ఈ మధ్యకాలం జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలు, ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టిన సందర్భంలో రకరకాల విమర్శలు చేసింది. ఆ పోటీలు పెట్టింది వాళ్ళ కోసం కాదు, మిస్ వరల్డ్లో పాల్గొనేటువంటి వాళ్ళ కోసం కాదు. తెలంగాణ రాష్ట్రం యొక్క ఈ యొక్క ప్రాభవం, తెలంగాణ రాష్ట్రం నుండి గొప్ప గొప్ప చారిత్రక ప్రాంతాలు, చూడదగ్గ ప్రాంతాలు వీటి ప్రపంచానికి చాటి చెప్పాలంటే ఒక ప్రపంచ లెవెల్ ఈవెంట్ చేస్తేనే అది ఆ యొక్క మెసేజ్ అనేది అంటే దేశ విదేశాలకు వెళ్ళాలని చేయడం జరిగింది. అందులో సక్సెస్ కూడా కావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళను ఏదో ఒక ప్రాంతానికి అక్కడికే వాళ్ళు కన్ఫైన్ చేయకుండా రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలకు వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. సో దాని ద్వారా వరల్డ్ మీడియా, నేషనల్ మీడియా, వరల్డ్ మీడియా, అట్లాగే స్టేట్ మీడియా ద్వారా కూడా మనం ప్రపంచానికి ఇంత గొప్ప అనుభూతినిచ్చేటువంటి ప్రాంతాలు ఉన్నాయటువంటి ఒక వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే ఈ మధ్యలో జరిగినటువంటి బతుకమ్మ పండుగ సంబంధించి కూడా అందులో గతంలో ఎప్పుడూ ఎవరు చేయని విధంగా ఆల్మోస్ట్ అంటే 19.44 అంటే 60 అడుగుల ఎత్తైనటువంటి బతుకమ్మను చేయడం ద్వారా మనం గిన్నీస్ రికార్డ్ సాధించడం జరిగింది. అంటే దాని ద్వారా కూడా
దేశానికి ప్రపంచానికి అంటే అసలు పూల పండుగ ఉందా, మనం పూలతోటి దేవుని పూజిస్తాం కానీ ఇక్కడ పూలనే పూజించేటువంటి పండుగ ఇంత గొప్పగా ఉందా తెలంగాణలో అనేటువంటి వాస్తవాన్ని దాని ద్వారా సరే కొంత ఖర్చు అయి ఉండొచ్చు, దాని ద్వారా దేశానికి ప్రపంచానికి కూడా దీని ద్వారా కూడా ఒక గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం జరిగింది. సరే మరి అట్లాగే ఈ పరంపరలో భాగంగానే ఈరోజున సంక్రాంతి పండుగ. సరే అక్కడ ఆంధ్ర పోతేనేమో కోళ్ళ పందాలు నడుస్తాయి. మన సంక్రాంతి పండుగ సంబంధించి ఎక్కువగా అంటే కైట్ పతంగులు, మేము కూడా చిన్నప్పుడు మిద్దెలెక్కి గుట్టలెక్కి ఇవన్నీ చెట్లెక్కి రకరకాల పతంగులు ఆడినాం. సో ఈ పతంగుల పండుగను కూడా ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ, సోషల్ మీడియా, డిజిటల్ అన్నిటి కూడా మనం టీవీలోకి అతుకుపోతా ఉన్నాం. బట్ బేసిక్గా మనకున్నటువంటి సంస్కృతిని వాటిని మళ్ళీ వెలికి తీస్తూ మళ్ళీ పునఃప్రారంభించే విధంగా మళ్ళీ ఆ కల్చర్ను రెస్టోర్ చేయడం కోసమనే ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం ఆ యొక్క టూరిజం కల్చర్ శాఖ ద్వారా దాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఎట్లయితే మన సంస్కృతి, మన సాంప్రదాయం అతిథి దేవో భవ అంటే వచ్చిన వాళ్ళను మనకు ఆతిథ్యం ఇవ్వాలి. సో అందులో భాగంగానే ఈ యొక్క కల్చరల్ ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అది మన పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున చేసి ఏర్పాటు చేస్తాను. అందులో ఈ జరిగేటువంటి ఉత్సవంలో ఈ యొక్క పతంగులు తెచ్చేవాళ్ళు వివిధ దేశాల నుంచి అంటే ఇండోనేషియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, స్పెయిన్ కావచ్చు, రష్యా కావచ్చు, అల్జీరియా, సింగపూర్ ఇటు చాలా దేశాల నుంచి నిష్ణాతులు అంటే కొత్తగా వాళ్ళు అంటే ముచ్చట గొలిపేటువంటి అత్యంత ఎత్తుకు ఎగిరే విధంగా అత్యంత బరువైన కానీ మళ్ళీ అత్యంత ఎత్తుకు ఎగురుతాయి. సో వాటన్నిటిని కూడా మన రాష్ట్ర ప్రజలకు చూపించడం కోసం వాటిని కూడా మన లెవెల్లో కూడా నేను ఆల్రెడీ ఈ మధ్యలో మా అధికారులు కూడా ఇన్స్టిట్యూట్ జరిగింది. ఇవి ఎక్కడైతే విదేశాల నుంచి ఇవరికి వస్తూ ఉన్నారు కదా, ఇంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానం వాటిని మన దగ్గరనే తయారు చేసి ఏర్పాటు చేయాలా ఇప్పటి నుంచి. దానివల్ల కొంత ఉపాధి ఉద్యోగ అవకాశం దొరుకుతాయి. కాబట్టి నెక్స్ట్ కైట్ ఫెస్టివల్ వరకు వీటన్నిటిని కూడా ఏవైతే మనం ఇతర ప్రాంతాలు వస్తూ ఉన్నాయో వాటికి మించి అదనంగా కొత్త నూతన పద్ధతులతోటి ఆ యొక్క ఇండస్ట్రీని కూడా మనం డెవలప్ చేయడం కోసం చేసిన కార్యక్రమం చేయాలి. ఇందులో ఈ అన్ని దేశాలు సుమారుగా 19 దేశాలకు చెందినటువంటి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అట్లాగే మన దేశం నుంచి కూడా సుమారుగా 15 రాష్ట్రాల నుంచి ఈ యొక్క స్పెషలిస్ట్ అవుతుందో ఈ కైట్ ఫ్లైయర్స్లో పాల్గొంటూ ఉన్నారు. అట్లాగే నైట్ టైం రాత్రి వేళల్లో ఏది వెలుగులు విరజిమ్మే విధంగా ఈ యొక్క నైట్ ఫ్లయింగ్ ఈ యొక్క పతంగుల్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే మన సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ఈ యొక్క సాంప్రదాయ కళారూపాలు, ఎందుకంటే వివిధ రకాల కళారూపాలు ఉన్నాయి. ఆ కళలు కూడా మనకు వారసత్వ సంపద వచ్చినటువంటివి రకరకాల విన్యాసాలు, రకరకాల ఆర్ట్ ఫామ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా పాపం అందులో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా కొంత ఉపాధి దొరకాలి ఒకటి. రెండవది మన యొక్క కళల్ని, మన యొక్క సంస్కృతిని వచ్చేటువంటి మన హైదరాబాద్లోనే వివిధ రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, అన్ని భాషలు మాట్లాడేవారు. అంటే తమిళియన్స్ ఉన్నారు, కేరళస్ ఉన్నారు, మరాఠీస్ ఉన్నారు, ఇట్లా రకరకాల రాష్ట్రాల నుంచి. సో వాళ్ళందరికీ కూడా మన యొక్క కల్చర్ను, మన యొక్క ఆటపాటలు చూపిస్తూ అట్లాగే ఆయా విభిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళలను కూడా ప్రదర్శించి ఏర్పాటు చేసి ఒక సంక్రాంతి పండుగను ఒక గొప్పగా వైభవంగా ఈ యొక్క పండుగ నిర్వహించడం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను. ఇందులో వీటితో పాటు కళతో పాటుగా మనకు స్వీట్స్, కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ అంటే ఇన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సుమారుగా 1000-1200 రకాల స్వీట్స్ను వివిధ రాష్ట్రాల వాళ్ళు తయారు చేసి అక్కడ వాళ్ళు అంటే ఆ విభిన్న రుచులు చూపించే ఏర్పాటు చేస్తారు. కాబట్టి దీనిలో అందరూ పాల్గొనే కార్యక్రమం చేయాలి. దాంతో పాటుగా ఈ చేనేతకు సంబంధించినటువంటి వచ్చేటువంటి లక్షలాది మంది ఎవరు వస్తారో వాళ్ళు రావడం ద్వారా మన చేనేత పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, అట్లాగే హ్యాండిక్రాఫ్ట్ సంబంధించిన వాళ్ళు కష్టపడి తయారు చేసినటువంటి వస్తువుల్ని విక్రయించుకోవడం కోసం ఆ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తాం. దాని ద్వారా కూడా వాళ్ళ యొక్క జీవనోపాధికి కొంత
కొంత దోహదపడుతుంది. సో వాటిని కూడా స్టాల్స్ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పండుగ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ యొక్క కల్చరల్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ అంటే జరిగే వాళ్ళ సహకారంతో ఈ విషయంలో ఇతర రాష్ట్రాల దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా హైదరాబాద్లో ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే దీంతో పాటుగా గతంలో లేని విధంగా కొత్తగా ఈసారి హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్, ఇది జనవరి 16th to 18th 3 days. దీనికి అవసరమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క డైరెక్టర్ జనరల్ సివిల్ యాక్షన్స్ పర్మిషన్ రావడం జరిగింది. అట్లాగే ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ 2500 అడుగులు ఎత్తుకెళ్తాయి. అంటే ఆల్మోస్ట్ కెన్ సే మోర్ దెన్ ఆల్మోస్ట్ అరౌండ్ 1 kilometer హైట్. అంటే అది చూస్తేనే కాదు, దాన్ని మనం అందులో కూర్చొని ప్రాక్టీస్తేనే ఆ అనుభూతి వేరే ఉంటుంది. సో దానికి మామూలుగా అంటే ఆన్లైన్ బుకింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లక్షలాది మంది వస్తే అందరికి మనం ఇవ్వలేం కదా. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో ఆన్లైన్ బుక్ చేస్తున్నాం. నేను కూడా బుక్ చేసుకుంటా ఉన్న దానిలో నేను కూడా హాట్ ఎయిర్ బెలూన్లో అది 2000 నుంచి చూస్తే హైదరాబాద్ ఎట్లా కనపడుతుందో ఐ విల్ ఆల్సో ఫ్లై దట్ హాట్ ఎయిర్ బెలూన్. సో దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్తో పాటుగా డ్రోన్ షో, అంటే ఈ హాట్ ఎయిర్ బెలూన్ కానీ డ్రోన్ షో కానీ ఇవన్నీ కూడా మేము ఉపయోగిస్తున్నాం. అంటే డే టైంలో ఏమో పరేడ్ గ్రౌండ్స్ అన్సిక్స్టెడ్, అట్లాగే అది మన గచ్చిబౌలి స్టేడియం, అంటే డిస్టెన్స్ ఉండాలి కాబట్టి గచ్చిబౌలి స్టేడియంలో కూడా డే టైం జరుగుతాం, అక్కడ చేస్తాము. అట్లాగే దట్ ఇంకో సెంటర్ మన గోల్ఫ్ కోర్స్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా ఈ యొక్క డ్రోన్ షో ఉంటుంది. అంటే వివిధ ప్రాంతాల నుంచి డే టైం ఒక ప్రాంతం, నైట్ టైం మాత్రం నైట్ టైం పరేడ్ గ్రౌండ్స్లో ఎగిరేటువంటి ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ కానీ డ్రోన్ షో సంబంధించి అంటే హైట్ అనేది బట్ అరౌండ్ 80 to 90 feet దాకా వెళ్తుంది నైట్ టైం కాబట్టి లోకల్ వాళ్ళు వెళ్తుంది. అట్లాగే ఇంకొక సంథింగ్ ఇట్ ఆల్సో న్యూస్ ఫర్ మీ బేసికలీ. ఇప్పటిదాకా విన్నదానికంటే కొత్తగా ఏంటంటే ఇందులో దట్ దట్ ఫుట్బాల్ స్నూకర్, డ్రోన్ స్నూకర్. మనం ఫుట్బాల్ ఆడేది విన్నాం కానీ గ్రౌండ్లో భూమి మీద ఫుట్బాల్ ఆడేటువంటి 2 టీములు గోల్ పెట్టి ఆడేది, కానీ ఇక్కడ డ్రోన్ స్నూకర్ అంటే ఆకాశంలోనే ఫుట్బాల్ ఆడడం. అది ఎట్లా అంటే డ్రోన్స్, రకరకాల డ్రోన్స్ తిరుగుతూ ఉంటాయి, మధ్యలో ఫుట్బాల్ లాంటి ఒక డ్రోన్ ఉంటుంది. సో ఆ డ్రోను ఎవరు ముందుకు తీసుకుంటే దాన్ని తరిమే కార్యక్రమం అన్నట్టు వస్తే గోల్లో కొట్టడం. సో అది కూడా ఒక వింతైనటువంటి అనుభూతి. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ టూరిజంలో కొత్త పుంతలు తొక్కే విధంగా, టూరిజం ప్రమోట్ చేసే విధంగా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తాం. కాబట్టి దీనిలో అందరూ కూడా భాగస్వాములు కావాలా. దీంతో పాటుగా ఇంకొకటి ఈ కైట్ ఫెస్టివల్ అనేది మనం హైడ్రా గురించి రకరకాల మనం విన్నాం, రకరకాల విమర్శలు వచ్చినాయి, ఎక్కువలో కొడుతున్నారు కూసేస్తున్నారు కింద. సో ఇది హైడ్రా ద్వారా ఏవైతే అన్యాక్రాంతమైనటువంటి అక్రమంగా కబ్జా చేసిన వాటిని క్లియర్ చేసి ఆ చెరువులను కాపాడడం జరిగిందో, ఆ హైడ్రా క్లియర్ చేసినట్టు ఆ చెరువులు ఏవైతే ఉన్నాయో అవి వాటిని ప్రజలకు అందించడం జరిగింది. అందులో కూడా అంటే బతుకమ్మ కుంట లైక్ అంబర్పేట, అట్లాగే నల్ల చెరువు ఇన్ కూకట్పల్లి, అట్లాగే బుర్రత్ దౌలా ఇది కూడా పోలీస్ అకాడమీ సెంటర్ అక్కడ, అట్లాగే తుమ్మిడికుంట అనేది మాదాపూర్. వీటన్నిటిలో కూడా అక్కడ కూడా ఈ యొక్క పతంగులు ఎగిరేసే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా ఎక్కడ చెరువులు ఉంటే అక్కడ ఈ యొక్క చెరువులు కావచ్చు, గుట్టలు కావచ్చు, మనం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఈ పతంగుల ఫెస్టివల్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే పిల్లలకు, యువతకు, అట్లాగే మహిళలకు కానీ అందరికీ కూడా ఈ 1 రోజు 2 రోజులు ఒక అనుభూతి. మన గతాన్ని, మన తాత ముత్తాతలు నాటి నుంచి ఏదైతే మనం ఈ పండుగ జరుపుకుంటామో మళ్ళీ ఒకసారి ఎంతసేపు టీవీలకు అతుక్కుపోకుండా, ఆ సెల్ ఫోన్లకు వాట్సాప్ అతుక్కుపోకుండా గేమ్ అనేది మన గ్రౌండ్లో గేమ్ ఆడుతుంటే దాని టేస్ట్ కానీ ఇంపాక్ట్ అని ఉంటుంది. మనం డిజిటల్ గేమ్స్ ఆడడం వల్ల ఉపయోగం కాదు. సో దీన్ని డైవర్ట్ చేయడం కోసం, వీటన్ని ప్రమోట్ చేయడం కోసం ఇవన్నీ కూడా చేస్తాం. కాబట్టి దీనిలో మీరందరూ కూడా పాల్గొనాలని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ
మరొకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ టూరిజం వల్ల టూరిస్ట్గా వెళ్ళే వాళ్లకు ఆ ఒక పూటన ఒక రోజా 2 రోజుల 3 రోజుల్లో వాళ్ళ సంతోషం అనుభూతి కాదు. దాంతోపాటుగా మనమందరం, ఎందుకంటే మానవ జన్మ కాబట్టి మనతో పాటుగా అందరినీ సంతోషం ఉండేటట్టు చూడాలంటే మనం అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో వారానికి 2 రోజులు టూరిజం పోతారు. మనం ఎంతసేపు ఎంజాయ్మెంట్ పేరు మీద రకరకాల కార్యక్రమం తప్ప ఈ టూరిజం పోవడం కనీసం అక్కడ అమెరికాలో వారానికి 2 రోజులు పోయినా మనం నెలకు 2 రోజులు, అంటే అన్ని వర్గాల వాళ్ళు. ఐఎమ్ అప్పీలింగ్ త్రూ మీడియా టు ది ఎంటైర్ స్టేట్ పీపుల్ ఆఫ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ and also at the national level, you also please carry this message across the nation. I am appealing. ఎందుకంటే తద్వారా కోట్లాది మంది 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారు, దేశంలో 140 కోట్ల ప్రజలు ఉన్నారు. అంటే మన సంస్కృతి అంటేనే అందరూ సంతోషంగా ఉండాలంటే మనం ఈ టూరిజం పోవడం మూలాన లక్షలాది మందికి కోట్లాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశం దొరుకుతాయి. సో మనకు కూడా మన ఆలోచన విధానాలు కూడా మారుతాయి. ఇప్పుడు ఎన్నో రకరకాల రుగ్మతలు, రకరకాల మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ చూస్తూ ఉన్నాం. సో వీటిని అధిగమించాలంటే టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెక్టార్. సో అందుకని అందరికీ నేను మీడియా మిత్రులకు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, ఒకరోజు నాగార్జున సాగర్ తీసుకెళ్తాం, ఒకనాడు సోమేశ్వర సాగర్ తీసుకెళ్తాం, షార్ట్లీ ఎట్ ది ఎర్లియస్ట్ ఎంటైర్ స్టేట్ మీడియాను డిఫరెంట్ పార్ట్స్కి తీసుకెళ్ళి కార్యక్రమిస్తాం. అట్లే మా ముఖ్యమంత్రి గారిని మంత్రులు కూడా తీసుకెళ్తాం. అట్లాగే వివిధ వర్గాల వరకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఐటీ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ప్రతి ఒక్కరు కూడా దయచేసి వారానికి 2 రోజులు కాకపోయినా ఒక రోజున గడపండి, నెలకు 3 రోజులు గడపండి. ఈ యొక్క నిరుద్యోగ సమస్య కూడా కొంత తగ్గుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మీరు దీనికి అందరూ వీటిలో పార్టిసిపేట్ కావాలని, టూరిజం ప్రమోట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ఈ యొక్క టూరిజం డెవలప్ అవ్వాలంటే టూరిస్టులు వచ్చిన వాళ్ళకు ఒక దేవాలయం చూస్తారు. ఆ దేవాలయం యొక్క ప్రాశస్త్యం ఏంది, దాని చరిత్రని చెప్పేవాళ్ళు గైడ్స్ కావాలి, రైట్? అట్లనే వచ్చే వాళ్లకు విందు భోజనాలు కావాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఏమంటారు వాడిని, సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, చెఫ్స్ని తయారు చేయడం. అట్లాగే రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇట్లా వాళ్లకు ఇవన్నీ కూడా నేర్పించడం. అట్లాగే వచ్చిన వాళ్ళకు ఇతర ప్రాంతాల వాళ్ళు వస్తారు, సపోజ్ వాళ్ళకు తెలుగు రాదు, తమిళమే వస్తుంది, లేదు ఫ్రెంచ్కి వస్తే వాళ్ళకి ఫ్రెంచ్ భాషనే వస్తుంది, తెలుగు రాదు. సో అంటే ట్రాన్స్లేటర్స్, సో వీళ్ళందరికీ కూడా ట్రాన్స్లేటర్స్ని ప్రమోట్ చేయడం కోసం, అట్లాగే చెఫ్స్ని తయారు చేయడం కోసం, అట్లాగే రకరకాల వీళ్ళందరినీ కూడా, అంటే టూరిజంకు ఎవరెవరు అవసరం ఉంటుందో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇలా నిధి మరి ఒక సంస్థ ఉంది. ఆ నిధి సంస్థకే ఇక్కడ అంటే నిష్ణాతున్నటువంటి వెంకటరత్నం గారిని డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది. వీటన్నిటి ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున కొన్ని వందల మందికి ఈ అన్ని రంగాల్లో వాళ్ళ యొక్క ప్రావీణ్యతను పెంచడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి సో మై రిక్వెస్ట్ విత్ ది ఎంటైర్ మీడియా, ఈ యొక్క కైట్ ఫెస్టివల్ను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తేండి, ప్రజలను అందులో భాగమయ్యేటట్టుగా, మమేకమయ్యేటట్టుగా చేయాలని చెప్పని ఈ వేదిక ద్వారా, మీడియా ద్వారా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు యూ ఆల్. అట్లాగే మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ దాట్. వాటర్ బెలూన్ ఆన్లైన్ బుకింగ్, బుక్ మై షో అనేది మాకు ఆన్లైన్ బుకింగ్ ఉంది. ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. వేరే ఓపెనింగ్ సో ఆన్లైన్ అనేది దాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం, దాన్ని పబ్లిసిటీ కూడా చేస్తాం, దాని ద్వారా బుక్ చేసుకోవచ్చు. చెప్పి నేను కూడా బుక్ చేసుకుంటా అంటున్నాను కదా.
రేటా ఐ ఫీల్ మీరు సజెస్ట్ చేయండి. నేను 500 పెడదాం అనుకుంటున్నాం, 500 పెడదాం అనుకుంటున్నాం. యూ ఆల్సో సజెస్ట్. ఇట్ కెనాట్ బి ఫ్రీ. Okay, fine. See, that can be flexible. There's no bar. There's no issue. ఇవేవైతే ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ కానీ డ్రోన్స్ ఉంది ఆయా సంస్థలకు సంబంధించి ఈ హాట్ ఎయిర్ బెలూన్లు మనం తయారు చేయాలి. మనకి తెలంగాణకు ఇండస్ట్రీ అంటూ లేదు. సో ఆ ఇండస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు. సో మనం టూరిజం ప్రమోట్ చేయడం కోసం మనం వాడుకుంటా ఉన్నాం. సో మనం కొంత స్పాన్సర్ చేస్తూ ఉన్నాం. చేయాలి కదా, స్పాన్సర్ చేయాలి కదా. నేను ఒక మాట చెప్పాలా, ఒక మాట ఇది శుభమా అని చెప్పి వెయిట్ డెఫినెట్గా అటువంటి సంఘటన జరిగితే ఐ విల్ బి వెరీ టఫ్. we will terminate, we'll set them to, we'll put them behind the bars. Thank you.